సింహాద్రి రాఘవేంద్రరావు. నేను బహుజన్ సమాజ్ పార్టీకి గన్నవరం నియోజకవర్గంలో కంటెస్ట్ అభ్యర్థిని. నేను ఈరోజు నా నామినేషన్ విత్డ్రా చేసుకున్నాను. దీనికి ప్రధాన కారణం యార్లగడ్డ వెంకట్రావు. ఈ యార్లగడ్డ వెంకట్రావు గారే నన్ను గన్నవరం నియోజకవర్గానికి తీసుకొచ్చి పోటీలో పెట్టారు. ఇతనితో నేను 2 నెలల నుంచి సంబంధాలు కలిగి ఉన్నాను. మేము ప్రతిరోజు సాయంత్రం పాటు విజయవాడ ఫన్ టైమ్స్ రోడ్లో ఐకాన్లో కలిసేవాళ్ళం. నేను ఇతనిలో గమనించింది ఏంటంటే, ఇతని పార్టీ ఆఫీసులో ఇతను జనసేన పొత్తులో పోటీ చేస్తా కూడా ఇతని పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంది. ఇతను జనసేన కండవ కప్పుకోరు. నేను ఇదే విషయమై అడిగాను, పొత్తులో పోటీ చేస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారి కండవ కప్పుకోరు, పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టరు ఎందుకని. ఆయన పవన్ కళ్యాణ్ గారిని చాలా చులకనగా మాట్లాడాడు నా ముందు. ఆడంటే మాకు అసహ్యం, ఆడు ఫోటో మేము పెట్టమంది. ఆ తర్వాత రంగా గారిని చంపిన హంతకులు అక్కడ తిరుగుతున్నారు. రంగా గారి మర్డర్ కేసులు ముద్దాయిలు తిరుగుతున్నారు. వీళ్ళు రంగా గారి మర్డర్ కేసులు ముద్దాయిలు కదా, వీళ్ళు ఎక్కడేం పని అండి, వీళ్ళతో మనకేం పని అంటే, రంగన్ని చంపితే మనకేం పని, రంగన్ని చంపిన వీళ్ళతో మనం ఉండకూడదా, నా అనుచరులు ఆళ్ళేనని చెప్పాడు. ఇతను పవన్ కళ్యాణ్ గారు ఓటు కావాలి కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇతనికి ఒక రకంగా చాలా చులకన భావం, చాలా అసహ్యం. ఆయన మాటల్లో నేను తెలుసుకున్నదే. నేను కాపు సామాజిక వ్యక్తిని. నేను విజయవాడ కాపు సంఘానికి అధ్యక్షుడిని. నేను గన్నవరం నియోజకవర్గంలో కాపులకి ఒకటే చెప్తున్నాను, ఇక్కడ గాజు గ్లాస్ పోటీ చేస్తలేదు. ఇక్కడ యార్లగడ్డ వెంకటరావు తెలుగుదేశం మీద పోటీ చేస్తున్నాడు. ఈ యార్లగడ్డ వెంకటరావు పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వ్యక్తి కాదు. పవన్ కళ్యాణ్ గారిని నా ముందే ఏ మాట పడితే ఆ మాట గౌరవం లేకుండా అనేక సార్లు మాట్లాడాడు. అలాగే రంగా గారిని కూడా రంగడని మాట్లాడతాం నేనే స్వయంగా అన్నాను. ఈ 2 పదాల వల్ల నేను అతన్ని వ్యతిరేకించి, నేను పోటీలో ఉండటం వల్ల, బహుజన్ సమాజ్ పార్టీ పోటీలో ఉండటం వల్ల బహుజనుల ఓటు వంశీ గారికి మైనస్ అవ్వకూడదనే ఉద్దేశంతో విత్డ్రా చేసుకున్నాను. నేను కాపు సామాజిక వర్గానికి గన్నవరం నియోజకవర్గంలో ఒకటే చెప్తున్నాను, ఇక్కడ గాజు గ్లాస్ పోటీలో లేదు. పవన్ కళ్యాణ్ని అభిమానించే వ్యక్తిగా మనం ఓటేద్దాం. కానీ యార్లగడ్డ వెంకటరావు పవన్ కళ్యాణ్ గారిని అభిమానించడం, రంగా గారిని ప్రేమించడం. కాబట్టి పవన్ కళ్యాణ్ని అభిమానించే వ్యక్తిని, రంగా గారిని గౌరవించే వ్యక్తి నాకు తెలిసి వల్లభనేని వంశీ గారు. ఆయన ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏం మాట అనలేదు. రంగా గారిని ప్రేమిస్తాడు, అభిమానిస్తాడు. కాబట్టి ఇక్కడ గాజు గ్లాస్ పోటీలో లేదు. కాబట్టి కాపు సామాజిక వర్గం మన కాపుల్ని అభిమానించే వ్యక్తికి, మన కాపుల్ని ప్రేమించే వ్యక్తికి, పవన్ కళ్యాణ్ గౌరవించే వ్యక్తికి, రంగా గారిని ప్రేమించే వ్యక్తికి ఓటేద్దాం. కాపుల పొత్తులో ఓట్లు వేయించుకుని కాపులను చులకనగా చూసే యార్లగడ్డ వెంకటరావు లాంటి వాళ్ళకు ఓటు వేయద్ది అని చెప్పి కాపు సామాజిక వర్గం నుంచి కాపు కుల సంఘ నాయకుడిగా నేను కాపు వ్యక్తులకు, గన్నవరం నియోజకవర్గంలో ఉన్న కాపు కుల వ్యక్తులకి నేను తెలియజేసుకున్నాను. నేను బహుజన్ సమాజ్ పార్టీకి తూర్పు నియోజకవర్గం అధ్యక్షుడిని. యార్లగడ్డ వెంకటరావు గారు నన్ను తీసుకొచ్చి గన్నవరంలో పోటీలో పెట్టారు. అంటే ఈ బిఎస్పి పోటీలో అంటే బహుజనుల ఓట్లు వైఎస్ఆర్సీపీ నుంచి చీలగొడదామనే ఉద్దేశంతో పెట్టాడు. నాకు తెలుసు, సూరి, కృష్ణ అనే వ్యక్తులు అక్కడ కనపడ్డారు. వెంకటరావు గారి ఆఫీస్లో వెంకటరావు గారితో తిరుగుతున్నారు. రంగా గారిని చంపిన మర్డర్ కేసులో ముద్దాయిలు, రంగా గారిని వ్యతిరేకించే వ్యక్తులందరూ చౌదరి సైన్య వ్యక్తులే అక్కడ ఎక్కువగా ఉన్నారు. రంగా గారిని వ్యతిరేకించి రంగా గారి మర్డర్ కేసులో ముద్దాయిల వ్యక్తులు ఇవాళ యార్లగడ్డ వెంకటరావుతోనే కలిసి తిరుగుతున్నారు. కాపు సామాజిక వర్గం అంటే యార్లగడ్డ వెంకటరావుకి చాలా చులకన, చాలా చిన్న భాగం. ప్రయారిటీ ఇవ్వకపోయినా పర్లేదు. పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ పొత్తులో పొడి చేస్తా కూడా చాలా చులకనగా మాట్లాడారు.